మీరందరూ ఇక్కడికి ఎందుకోసం వచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి ఆనందము మీ గ్రామంలో లేదు, మీ ఇంటిలో లేదు, మీ స్టేట్ లో లేదు, మీ రాజ్యంలో లేదు, మీ గ్రామంలో లేదు. అక్కడ లేనటువంటి దాన్ని ఇక్కడ పొందాలని మీరు మన హృదయంలో చెడ్డ భావం ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి. ఎవరిపైన ఏ విధమైన ద్వేషం కూడా ఉండకుండా చూసుకోవాలి. నాకు ఎవరిపైన ఏ విధమైన ద్వేషం లేదు, కనుకనే నా పైన ఎవరికి ద్వేషం లేదు. నాకు అందరూ ప్రేమమయులే, అందరూ ప్రేమ స్వరూపులే, అందరూ క్షేమంగానే ఉంటుండాలి, అందరూ ఆనందాన్ని అనుభవించాలి. ఆ విశాలమైన భావం నాలో ఉండబట్టే నా దగ్గరికి ఇంతమంది వస్తున్నారు. ఆ యొక్క విశాల భావమే లేకుండా స్వార్థంగానే ఉంటుంటే ఈ దేశముల వారు ఈ యొక్క ఊరికే రారు. నాలో కాళ్ళ మొదలు తల వరకు ఏదైనా సెల్ఫిష్ గా మీకు కనిపించినప్పటికీ అది మీ నిమిత్తమై కనిపించిందే కానీ నా నిమిత్తమే కాదు. నాకెట్టి వాంఛలు లేవు, నాకున్నది ఒకే వాంఛ, లోక సమస్త అస్మినో భవంతు. అందరూ సుఖంగా ఉంటుండాలి, అందరూ మంచి గుణవంతులుగా ఉండాలి, అందరూ ప్రేమమయులు కావాలి, అందరూ ఆనందాన్ని అనుభవించాలి. ఇంతకంటే కావాల్సింది ఏమిటి? ఓం శ్రీ సాయిరామ్. ఒకసారి స్వామి దర్శనం ఇస్తూ కూర్చున్న ఒక విదేశీ భక్తుడిని మీరు ఎంతమంది అని అడిగారు. సాధారణంగా విదేశీ భక్తులు గుంపు కింద దర్శనానికి వచ్చి తమ దేశపు స్కార్ఫ్ వేసుకుని గుంపుగా ఒకే దగ్గర కూర్చుంటారు. అలా ఒకేలాంటి స్కార్ఫ్ వేసుకున్న వాళ్ళు చాలా మంది ఈ భక్తుడు ప్రక్కనే కూర్చునున్నారు. అయినా ఆ విదేశీయుడు స్వామి అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ఒక్కరే అన్నాడు. అప్పుడు స్వామి అతనితో ఏమన్నారంటే, ఒకేలాంటి స్కార్ఫ్తో చాలా మంది ఉన్నారు కదా, మరి నీవు ఒక్కరే అంటున్నావు, సరిగ్గా చెప్పు ఎంతమంది అని మళ్ళీ అడిగారు. కానీ మళ్ళీ ఆ విదేశీయుడు ఒక్కరే అన్నాడు. కానీ అతని ప్రక్కనే కూర్చున్న అదే దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, స్వామి మేము 12 మంది అని అరిచాడు. అప్పుడు స్వామి ముందు ఎంతమంది అని అడిగిన విదేశీ భక్తుడితో దున్నపోతు అని వీపు మీద కొట్టి వెళ్ళిపోయారు. మర్నాడు స్వామి దర్శనానికి వస్తూ ఆ విదేశీ భక్తుడిని మళ్ళా అదే ప్రశ్న వేస్తూ ఎంతమంది అని అడిగారు. ముందు రోజు అతను చెప్పిన సమాధానానికి అతని దేశం వాళ్ళు అతన్ని తిట్టిపోయడం వల్ల అతను ఈసారి స్వామి అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ విధంగా చెప్పాడు. స్వామి, విడిగా చూస్తే మేము 12 మంది, కానీ ఒక్కటిగా చూస్తే ఒక్కరే అన్నాడు. అప్పుడు స్వామి అతని వైపు చూస్తూ నవ్వుతూ అతని వీపు మీద ఆప్యాయంగా తట్టి వారి గ్రూప్ అందరినీ ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. ఒకసారి ప్రశాంతి నిలయంలో స్వామిని ఒక భక్తుడు ఈ విధంగా అడిగాడు. స్వామి, మీ చుట్టూ అనేక మంది చేరి అనేక రకాలుగా ప్రవర్తిస్తూ భక్తులని ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని మీరు ఏదో ఒకటి చెయ్యాలి అని స్వామిని అడిగాడు. అప్పుడు స్వామి అతనితో ఏమన్నారంటే, నీవు ఇక్కడికి నిన్ను సంస్కరించుకోవడానికి వచ్చావు, అంతేగాని ఇతరుల గురించి కాదు కదా. పైగా అది నీ పని కాదు, దానిని నాకు వదిలే. నీవే అందరినీ సంస్కరించినట్లయితే ఇంకా నాకిక్కడ పనేముంది? అందుచేత నీవు ఇక్కడికి ఏ పని మీదైతే వచ్చావో దానిని సక్రమంగా పూర్తి చేసుకుని వెళ్ళు. మిగతా వాళ్ళ గురించి ఆలోచించకుండా ముందు నిన్ను నువ్వు మార్చుకో అని ఆ భక్తుడికి స్వామి గట్టిగా చీవాట్లు పెట్టారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఫాలో మీ. నేను అందరినీ ప్రేమిస్తాను, కానీ ప్రేమను అనేక మంది చాలా చెడుగా భావిస్తుంటారు. చాలా తప్పు. ఏది చెడ్డనో ఏది మంచినో మీకు ఏం తెలుసును? కనుక ప్రేమలో కూడా ఎంతనో పవిత్రం ఉంటుండాలి. ప్రేమనే క్రమక్రమేణా జ్ఞాన స్వరూపాన్ని పొందుతుండాలి. కనుక ఆ ప్రేమనే నన్ను ఇంతకాలం అంతా కూడా జీవింపజేసి ఇంత పవిత్రతగా ఇన్ని ప్రజలకంతా కూడా ఈ దివ్యత్వాన్ని బోధించడానికి వీలైపోయింది. మీకందరికి ఏ ఇన్వైట్ పంపించాను? నా ప్రేమనే ఒక పెద్ద ఇన్వైట్. ఈ ప్రేమనే మీ యందు ప్రవేశించి ఇక్కడ లాగేసేస్తుండాలి. నిజంగా సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తే మీరందరూ ఇక్కడికి ఎందుకోసం వచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి ఆనందము మీ గ్రామంలో లేదు, మీ ఇంటిలో లేదు, మీ స్టేట్ లో లేదు, మీ రాజ్యంలో లేదు, మీ గ్రామంలో లేదు. అక్కడ లేనటువంటి దాన్ని ఇక్కడ పొందాలని మీరు వస్తున్నారు. లేకపోతే ఈ ఆనందం మీకు అక్కడ చిక్కదా? కానీ చిక్కటం లేదు. కనుక ఈ ఆనందం ఇచ్చేటువంటి ఒక తత్వాన్ని మనం భద్రంగా ప్రతిష్ఠ చేసుకోవాలి.